బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. అయితే ఇంత పెద్ద స్టార్ రైటర్ కదా సార్, అంటే ఇండస్ట్రీలో ఏదో ఒక చిన్న చిన్న గిల్లి కజ్జాలు కానీ పక్కన వాళ్ళు వచ్చి గెలడం కానీ ఇలాంటి ఏదో ఉంటాయి. ఏ రోజైనా పోసానికి ఇష్టపడ్డ జీవితంలోకి బయట నుంచి అమ్మాయిల నుంచి మెసేజ్లు, ప్రపోజల్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా తీసుకునేవాళ్ళు, ఎలా రిజెక్ట్ చేసేవాళ్ళు? అసలు ఆ టైం లేదు రాజా సార్. అంటే అంటే నేను టైం ఉంటే ఏదో పిచ్చి పనులు చేస్తారండి కాదు. నాకు ఆ బ్యాక్గ్రౌండ్లో మా నాన్న చనిపోయిన తీరు ఆత్మహత్య చేసుకొని ఎవడి పిల్లాడికి డబ్బులు కూడా లేకుండా చదువు లేకుండా అన్నీ బాగుంటానని చెప్పి తెలియకుండానే ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు నీడ్ ఏంటంటే కుటుంబం. మా అమ్మ ఎవరికి ఇచ్చే జాటదు. అప్పుడు పూరి గుడిసెలో అలాగే ఉంది తప్ప ఎవరి కోసం వాళ్ళ అమ్మను కూడా అడగదు కనీసం. అమ్మను కూడా అడగదు. అలాంటి తల్లి కోసం నాకు ఇది పడింది. అది మద్రాసు వెళ్ళిన తర్వాత, మద్రాసు అడగండి మీరు ఎప్పుడైనా సార్, పొద్దున్నే 4ంటికి లేచుతా. 4 నుంచి వైఎంసీ గ్రౌండ్లో వెళ్ళిపోయి ఒక 40 మినిట్స్ పరిగెత్తుతా. తెల్లారిగట్ట 4ంటికి లేచి 4:15కి వెళ్ళి వచ్చి మళ్ళీ వచ్చి స్నానం చేసి 6ంటికి కరెక్ట్గా పర్చూరు బ్రదర్స్ దగ్గర ఇంటి ముందు ఉంటాను. అక్కడ నుంచి మళ్ళీ నేను నిద్రపోవాలంటే కనెక్ట్ 12:30కో 1 అప్పుడు పడుకోవాల్సి వస్తుంది. ఇక నాకు ఎవరు చూడాలి, నిద్రే సరిగ్గా లేదు. అది అట్టా సేమ్ అట్ట కాకుండా ఫస్ట్ ఫిల్మే సూపర్ హిట్ అయిపోయింది పోలీస్ బ్రదర్స్. అక్కడ నుంచి 10 ఏళ్ల పాటు ఒక్కరోజు కూడా టైం లేకుండా 100 సినిమాలు చేస్తాను. అది నేను రాసి ఇప్పుడు ఏ రంభా ఉర్వశి అదే తొక్కడానా ఏమీ నాకు అట్లాంటివి ఏమి లేవు, రాలా. అంటే మాకు డబ్బు కావాలి, వచ్చిన బ్యాక్గ్రౌండ్ కష్టాలు కావాలి, చూసిన మా అమ్మకి ఏమైనా చేయాలి, నేనేం చేయాలి అంటే ఒక మా నాగార్జున యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంది, తమ్మారెడ్డి నిర్మలా మేడం అని. ఆమెకు నేనంటే ఇష్టం. ఏది మంచివాడు పోసాని కృష్ణమురళి, పాపం ఈ పిల్లవాడు బాగా చదువుకోవాలి అనుకుంటుండేదంట. అప్పుడు నాకు ఫస్ట్ ఫిల్మ్లో పెద్ద హిట్ అయిపోయి అందరు పేపర్లు గొప్పగా రాశారు. ఈయన మొత్తం ఆ పేజీ పావు పేజీ అంటే ఆమె ఇప్పుడు సెటిల్ అయిపోయాడు కావాలా, అయిపోయింది అని ఏమంటే అన్నపూర్ణ స్టూడియోకి ఫోన్ చేసింది. ఆమెకే వచ్చారో నాకు తెలియదు. నేను అప్పటికే ఒక్క సినిమా అవ్వగానే 14-15 సినిమాలు చేతుల నిండా ఉన్నాయి, ఏం చేయాలి తెలియట్లా. అయినా రాత టక రాసుకుంటే వెళ్ళిపోతా, ఈజీ కొట్టేస్తా ఒక సినిమాని. ఎప్పటికీ అమ్మో ఇన్నుండే ఎట్ట లేదు, ఎన్ని వస్తే అని చేస్తా. ఇంకా గట్టిగా చెప్పదలుచుకుంటే 1 డే సినిమా మొత్తం రాస్తా. 1 డే సినిమా మొత్తం రాస్తా. అంత కెపాసిటీ రైటింగ్లో ఉంది. అది వెళ్ళిపోతా. రాము గారే నన్ను అడుగుతా, రాము నన్నే చెప్పింది రికమెండేషన్ అందరికీ, పోసాని కృష్ణమురళి అతను చాలా బాగా రాస్తాడు, అతను పెట్టుకోండి అనేవాడు ఆర్జీవి గారు. ఎందుకంటే నేను బాయ్గా ఉన్నప్పుడే శివ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత 2వ సినిమాకి రామ్ గోపాల్ ఎంత ఫైరు కనపడ్డ ఎవరు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు. ఎవరో చెప్పారట రామానాయుడు గారు, 2వ సినిమా చేస్తున్నావు కదా రామ్ గోపాల్ వర్మ శివ తర్వాత, నీకు కొత్తగా కావాలంటే నా రైటర్స్ అంటే పచ్చోళ్ళ కుర్రోడున్నాడు, ఒకడు చదువుకుంటున్నాడు డాక్టరేటు, వాడు నీతులు రాస్తాడు, బూతులు రాస్తాడు, ఏమైనా రాయగలడం. అది పెట్టుకుంటే అవునా చదువు డాక్టరేట్ చేస్తాడా, అవునంటే అతను పిలిపించాడు సార్ అని. పిలిపించడానికి ఎవరెవరు ఉన్నారు, మనీ డైరెక్టర్ నాగేశ్వరరావు, తేజ కెమెరామెన్, వాళ్ళిద్దరు మద్రాసు తిరుగుతున్నారు మీకోసం. నాకేం తెలుస్తుంది, నేను బాయ్ని ఎక్కడో చిన్న చక్రవర్తి మెస్లో తిని ఆ పక్కెళ్ళి ఈ పక్కెళ్ళి ఆ పాలు ఈ పాలు, ఆ కూరగాయలు ఈ రాయటాలు అన్ని రకాలు ఉండేవి. గురువు గారి ఇంట్లో సపరీలు కూడా చేసేవాళ్ళు. అవే సంబరాలు రాంబాబు అనుకోండి. అట్లా 2-3 తెలియలా. ఎప్పుడో ఒకసారి వస్తుంటే ఎదురుపడ్డారు.
ఏమయ్యా నువ్వు ఎక్కడున్నావు ఏంటంటే అన్నది వస్తున్నారు అంటే ఎవరండి మీరంటే నేను రామ్ గోపాల్ తెలుసు కాబట్టి తెలుసు శివ డైరెక్టర్ కదా అన్న ఆయన నిన్ను 2 సినిమాకి రైటర్గా మిమ్మల్ని రమ్మంటాను మిమ్మల్ని పెట్టుకుంటారని అంటే ఒకసారి లోపల సంతోషపడ్డాను. అది నేను చదువుకుంటున్నానండి పచ్చవాళ్ళ దగ్గర చదువుకోవటం ఏంటయ్యా ఆయన చెప్తే నువ్వు వెంబడే రైటర్ అయిపోతావు నువ్వు రా అంటాడు. అంటే ఆయన చెప్పారు కదా నేను వెళ్తాలేండి అండి ఎప్పుడు పలానప్పుడు రారా అక్కడే మద్రాసులోనే అన్నపూర్ణ ఆఫీస్ ఉంది అన్నపూర్ణ స్టూడియో వాళ్ళది అక్కడ ఉంటాడు 9:30 10 అంటే నేను పొద్దున్నే మన అక్కడ అగస్త్యార్ కోయిల్ అని ఉంటుంది ఆ గుడికి దండం పెట్టి వెళ్తా ఆ దండం పెట్టుకొని పొద్దున్నే స్నానం చేసి వెళ్తా కదా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే అట్లా కూర్చొని చెప్పి నమస్కారం సార్ అంటే మీరే పోస్తాను కృష్ణమురళి అంటే కూర్చోండి అని అంటాడు. మీ గురించి చెప్పారు రామానాయుడు గారు సురేష్ బాబు వీళ్ళందరూ చెప్పారు మీరు బాగా చేస్తారంట. అదే లేదు అసిస్టెంట్గా ఉన్నాను సార్ అన్న. అదే మన సినిమా చేద్దాం మురళి గారు అన్నట్టు అంటే నేను సినిమా చేయని చెప్పడానికి వచ్చాను సార్ అన్న. అదేంటిది అన్నాడు. అంటే నేను చదువుకుంటున్నాను సార్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేస్తున్నాను వాళ్ళ దగ్గర అసిస్టెంట్ పని చేస్తున్నాను. ఐ నీడ్ లెట్ మీ టేక్ సమ్ టైమ్ సార్ ఐ నీడ్ సమ్ మోర్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ పర్సూట్ బ్రదర్స్ అందుకని ఏమంతు క్షమించండి సార్ అన్న. భలే కూర్చోమరండి అన్నాడు. కూర్చోబెట్టు అంటే స్క్రీన్ ప్లే గురించి ఇంకోటి 2-3 అడిగాడు. అడిగితే చెప్పే నాకు తెలిసి బాగుంది మురళి నువ్వు ఇప్పుడు చెప్పావు కాబట్టి సరే వెళ్ళు నువ్వు ఎప్పుడు సినిమా చేయదలుచుకుంటే నా దగ్గరికి రా మనం కలిపి చేద్దాం. బస్ ఇదంతా ఇంత బిజీగా ఉన్నారు కాబట్టి లైఫ్లోకి పక్క నుంచి అమ్మాయిలు రాలేదు. అది కాదు ఛాన్స్ లేదు ఛాన్స్ గోల్ లేదు. అయితే ఇందాక మనం మాట్లాడుతూ ఒకటి మిస్ అయిపోయింది. యూనివర్సిటీ నుంచి ఒక ఫోన్ వచ్చింది తర్వాత ఏం జరిగిందో చెప్పలేదు. ఈ టైంలో వాళ్ళు మన ఇది ఆపరేటర్ వచ్చి చెప్పాడు సార్ ఎవరు నిర్మలా మేడం అంట తమ్మారెడ్డి నిర్మలా మేడం అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే యూనివర్సిటీ ఫోన్ చేస్తున్నారు మీరు రమ్మన్నారు సార్ అంటే నేను షాక్ అయిపోయా. మేడం గారు నాకు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనుకున్నా. మళ్ళీ ఆపరేటర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ వచ్చింది మేడం నమస్కారం అంటే కృష్ణమురళి బాగున్నా అంటే లేదు ముఖ్య విషయం చెప్తున్నాను నేను నీకు ఒక అమ్మాయిని చూసా ఒక అమ్మాయి నేను చూశాను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి చదువుకుంది BSc BL మంచి అమ్మాయి నాకు నేను సర్టిఫై చేస్తున్నా నువ్వు ఆ అమ్మాయిని చూసుకో నీకు సూటబుల్ అట్లా చెప్పేస్తుంది గబగబా. తమ్మారెడ్డి భరద్వాజ గారు కజిన్ సిస్టర్. ఓకే అవును తమ్మారెడ్డి ఆమె. అయితే నేను ఆ టైం కూడా లేదు అలాగే మేడం అన్న మరి నువ్వు ఎప్పుడు చూస్తావు అంటే మీ ఇష్టం మేడం అన్న. ఆయన ప్రొఫెసర్ కదా అప్పట్లో మాట్లాడలేను అట్లా మాట్లాడేవాడిని కాదు. ఆయన వాళ్ళంటే నేనంటే ఇష్టం తల్లితో సమానం ఆమె. అయితే మీరు ఎప్పుడప్పుడు మేడం అన్న చెప్పుకోవడానికి అంటే మరి రేపు ఎల్లుండురా ఎక్కడ చెప్పేస్తాను అదే సార్ అదే మేడం అన్న అంటే రేపు వెళ్ళలేకపోయా ఇంకో రేపు వెళ్ళలేకపోయా అంటే నేను చెప్పి మేడం కొంచెం అదైపోయింది ఎల్లుండి వస్తాను మేడం అన్న అంటే వాళ్ళతో చెప్పిందంట ఈయన పెళ్లి చేసుకోవడానికే రాలేకపోతాడు ఇంక తాళే కట్టుకుంటాడమ్మా వచ్చినప్పుడు చూసుకుందాంలే అందంట. అంటే అది నాకు చెప్పింది మేడము అంటే అది రాసుకున్నాను మేడం వచ్చేస్తాను మేడం అని. ఆడికెళ్ళి నేనే గుంటెళ్ళి వాడు మా మేనల్లుడు కోటాల శివ వాడు 10th అయిపోయి ఇంటర్ వచ్చింది అనుకుంటా. ఒరే పెళ్లి చూపులకు వచ్చాడరా నువ్వు కూడా రా చూడు నువ్వు కూడా అంటే వాడు బూట్లు కొట్టి పెట్టాను. ఓకే లంచం బూట్ల రావడానికి వన్డే అంటే నా మేనల్లుడు కదా మేనమామ కొడుకు. వెళ్తే వాడు చూసుకున్నాను ఎట్టొద్దురా ఏమే అంటే బాగుంది మావయ్య అక్క బాగుంది బాగా చేసుకోవచ్చు బాగుంది మావయ్య అన్నాడు. చిన్నోడు గాడు 16 ఏళ్ళు తెలుసు పిల్లలు తెలుసుగా అంటే మాట్లాడి మీదరు పెళ్ళి తిరిగింది. ఆ కట్నాలు ఏవీ తెలియవు మనకు. నాకు అవన్నీ పడుచుకునేవాడు కదా ఎప్పుడు నాకు నచ్చింది నేను నచ్చాను ఇంక ఇష్యూ లేవు ఇంక ఇష్యూ ఏముంది అంతే కదా. సో అంత బిజీగా ఉన్నారు. అయితే ఇందాక మనం శ్రీకాంత్ గారి గురించి మాట్లాడుకుంటూ కాస్త బ్రేక్ పడింది.
ఇది ఇంగ్లీష్ పెళ్ళం ఈస్ట్ గోదావరి మొగుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద హిట్ అయింది. కాకపోతే ఆ సినిమాలో మహిళా సంఘాలతో కొన్ని డైలాగులు రాశారు మీరు. ఆ రోజుల్లో చాలా పెద్ద ఇష్యూ అయింది కదా అది. పేపర్లో ఆర్టికల్ కూడా వచ్చినట్టుంది. అది దానికి 70 సర్సర్కట్లే పోయింది. 70 సెన్సార్ కట్ల. అది లేకపోయి ఉంటే సినిమా బాగుండేది. ఇంకా ఇది ఒక ఒక ట్రాక్ తీసి పారేశారు. ఆ జడ్జి ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ముక్కలన్నీ అయిపోయింది. అప్పటికే అది చాలా అప్పుడు అయ్యో చాలా అయిపోయింది నాకు అలా అంటే అది తీసేదాకా ఆపలా. అప్పటిదాకా శ్రీకాంత్ గారికి ఉన్న ఇమేజ్కి పూర్తి ఆపోజిట్ క్యారెక్టర్ అది. అవును అవును. అంటే ఆమెను బుద్ధి చెప్పడానికి. అవును. అది చాలా అన్ని అనుభవాలు ఉన్నాయి రాజా. కాదు బట్ ఏంటంటే నేను నా ఇంటిని ఎంత ప్రేమిస్తానో, నా ఇల్లాలని ఎంత ప్రేమిస్తానో, తెలుగు సినిమా ఇండస్ట్రీని అంతనే ప్రేమిస్తా సార్. దానివల్లే నేను ఇంత వాడినయ్యా. తెలుగు సినిమా ఇండస్ట్రీ వల్లే నేను ఇంత వాడినయ్యా సార్. అయితే ఒక్కసారి స్క్రిప్ట్ రాస్తే ఎవరు చెప్పినా సరే మీ మనసుకు నచ్చిన తర్వాత మార్చరు. అలాంటిది చిరంజీవి గారి సినిమా అల్లుడా మజాకా కోసం ఎన్నో వర్షన్లు, అది 50-60 పైన వర్షన్లు రాశారు. నిజానికి సినిమా కూడా చాలా మంచి కథగా. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని మీద బూత్ సినిమా అనే ఒక విమర్శ స్టార్ట్ అయింది. అది దేనివల్ల జరిగింది? సినిమా డైరెక్షన్లో జరిగిందా? ఏం లేదండి, ఒక్క బూతు బాట కూడా లేదండి. ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నారే పోసాన్ని తిట్టారని, అలాంటిది అది కూడా అంతే. ఇప్పుడు అది అన్ని వెర్షన్లు రాయలా, డైలాగ్ వెర్షన్ 2 రాశా, 2 అంటే వేరే వాళ్ళు రకరకాలు రాస్తుంటారు కదా. ఇది వేరే కథ. అవునవునవును. నా కథ చెప్పగానే ఓకే భలే ఉంది కథ, బాగా గమ్మత్తు, గిమ్మిక్స్ అన్ని బాగున్నాయి. స్టార్టింగ్ గుడి దగ్గర ఫస్ట్ షాట్ చిరంజీవి గారు ఎంట్రీ, ఊరి జనాలందరూ రావడం, చేతికి సంఖ్యలు ఉండడం, అదిరిపోద్ది ఫస్ట్ షాట్. అసలు అక్కడ ఏం చేశారంటే అప్పుడులో అంటే ఏదో రకరకాలుగా వాళ్ళ భావాలు ఉంటాయి. అక్కడ ఏమన్నా కానీ వసే అని మాట కూడా మాట్లాడాలి చిరంజీవి గారు. అసలు అందులో బూతు మాటలు ఇవ్వండి, మాటలుగా లేవు, 99% లేవు. వల్గారిటీ కూడా ఏం లేదు. అన్నీ గిమ్మిక్స్, కామెడీ, అత్తకి బుద్ధి చెప్పడానికి, భార్యకి బుద్ధి చెప్పడానికి కథ, మన చెల్లెలు కాపురం నిలబెట్టుకోవడానికి పడే పాటలు, అది తప్ప ఏమండి జనాలు పిచ్చోళ్ళ ఒక ముక్క 2 ముక్కలో ఏది ఉంటే లేదు, నా దృష్టిలో లేదు. ఉంటే సినిమా ఆడిద్దా? సినిమా సబ్జెక్ట్ ఉండాలి. ఈ సబ్జెక్టు సూపర్ హిట్. లేడీస్కి స్పెషల్ హాల్ పెట్టారండి. ఇంకేం చెప్పండి మీరు. ఆడవాళ్ళు లేడీసు బూతులు ఏంటి చూస్తారా? చూడరు. సపరేట్ ప్రత్యేక స్త్రీలకి ఈరోజు ఈ ఆట ఇస్తున్నాము అని ఉన్నాయి సార్ అని వచ్చే షాక్ అయిపోతే స్ట్రైట్ 100 రోజులు అది ఎట్టిస్తారు. అది చిరంజీవి గారు అంటే ఇప్పుడు ఎట్టుందంటే చిన్నది ఇట్ట చల్లిద్ది అనుకో, ఒక దాన్ని చల్లే దాని నీళ్ళని దాన్ని యాసిడెంట్ ఎట్ట అవుతుంది కదా. అది అప్సెట్. ఇప్పుడు చెప్తాను, మీ కమిటీ చెబుతున్నా, అందులో వల్గారిటీ అసలు ఏమీ లేదు. అంటే చిరంజీవి గారు అంటే తెల్ల చొక్కా అండి, ఒక్క చిరా చొక్కబడింది అనుకో అది మరక అంటారు. అది అంతే. చెప్పాలి కరెక్ట్గా చెప్పాలి. లేదా ఎంతో పెద్ద హిట్ అయితే దీనివల్ల వీళ్ళు మాట్లాడతారు కదా. నన్ను అన్నారు ఇది ఓ మీటింగ్లో, చిరంజీవి గారి కోపం ఉంది అంటే సార్ ఎప్పటికైనా పోసాని చెప్తాడేమోలే చూద్దాం అని ఫీలింగ్ కదా. ఇంత పెద్ద హిట్ సినిమా పెట్టుకొని అందరూ వల్గర్ ఉంది అంటే అంత అన్యాయం అనుకుంటే ఇందులో మీటింగ్ పెట్టారు మన సారథి స్టూడియోలో. ఏదో వెళ్తే దానికి యాంకర్ ఎవరు? మురళీమోహన్ గారు. ఇది కృష్ణారెడ్డి గారు కూడా ఉండాలి, కృష్ణారెడ్డి గారు, వేరే జర్నలిస్టులు మొత్తం ఉంటే ఏమండి సమాజము ఇది సినిమాల్లో ఇట్లా ఇంత సినిమా మీద హీరో కూడా ఇది చేస్తున్నారు అని జర్నలిస్టులు వాళ్ళు ఒకళ్ళు మాట్లాడారు. నన్ను అడిగారు, ఏమండి సినిమా మీరు
ఆడాళ్ళు గీడాళ్ళు మొత్తం వచ్చి ఉన్నారు. ఆ, ఎవరైనా అంటే జర్నలిస్టులు లేచి ఏమండి ఎప్పుడన్నా అన్నం లేదనుకో సద్దన్నం కూడా తింటారు గతి లేక. అలాగే ఏ సినిమా లేక ఈ సినిమాలో అదే అన్నట్టు ఏదో మాట మాట్లాడాడు. ఓకే. అటు మాట నేను అన్నాను, ఏమయ్యా ఆ సినిమా కాదు వేరే సినిమాలు లేవా? ఎందుకు ఆడింది సినిమా 100 days మీరు చెప్పండి. ఎందుకంటే ఏమయ్యా రోడ్డు మీద కూరగాయలు ఉంటాయి, కూరగాయల్లో చూసుకుంటారు వంకాయ, ఇది పుచ్చు పక్క తీసుకుంటారు, మంచి వంకాయ తీసుకుంటారు, కొనుక్కుంటూ వెళ్తారు. అలాగే అక్కడ సెంటర్లో 10 సినిమా థియేటర్లు ఉన్నాయి. ఏ సినిమాల్లో మంచి సినిమా ఉంది అనుకుంటే వాళ్ళు ఆ సినిమాకి వెళ్తారు. మరి ఆడాళ్ళద్దు అనుకోబట్టే కదా అరుడా మజాగా మంచిగా ఉందని గతి లేక సినిమా చూశారు అని చెప్తారేంటి? వంకాయే ఇంత పురుగుంటి తీసి పక్కన పడేస్తారు, సినిమా ఎందుకు చూస్తారు అని ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మురళీమోహన్ వాళ్ళు ఉంటే నేను ఇది ఈనాడులో కూడా ఇట్లేదు ఉందండి, ఇందులో వల్గారిటీ లేదు. మౌన పోరాటం సినిమా ఉంది కదా, రామోజీరావు గారి సినిమా, అది పేరు చెప్పా, రామోజీరావు గారి సినిమా. రామోజీరావు గారు వాళ్ళు కూడా చూతి తెలుసుద్ది. అందులో మౌన పోరాటంలో ఒక రైలు పెట్టెలో ఒక అమ్మాయి ఎక్కింది, ఆ పెట్టెలోనే హీరో ఉన్నాడు, అదే హీరోయిన్ ఉంది. ఉంటే పైనుండి అది ఆమె తేనె తొట్టి ఉంది, తొట్టెలోంచి తేనె హీరోయిన్ వీపు మీద, గిరిజన అమ్మాయి వీపు మీద పడుతుంటే హీరోయిను నేలకి చాపి ఆమె మీద అని నాకి తేనె నోతిలో పెట్టుకుంటున్నాడు. అది తెలియలేదు రామోజీరావు గారికి. అది వల్గారిటీ కదా, అంటే నాకుతారు ఎవడన్నా? మరి ఆ సినిమాలో మరి ఉంది కదా సార్ మురళీమోహన్ గారు, మీరు చెప్పండి, అది వల్గారిటీ కాదా? ఎవడేం మాట్లాడేది అంటే చెప్పండి. అది అంటే నేను అన్నాను, ఆ సినిమాలో కూడా నేను స్టేట్గా రాశా అన్న, గప్చిప్ అయిపోయారు. ఇక మరి ఇది సూపర్ హిట్ అన్నారు, దాన్ని ఆడింది. అంత వల్గర్ ఉందే, అంత వల్గరే అల్లో మజాక లేదే. అప్పట్లో వాగింది నేను ఎప్పుడు 30 ఏళ్ళ కిందట, అప్పుడు అలాగే ఇప్పుడు ఇలాగే. అయితే ఇండస్ట్రీలో నాకు తెలిసినంత వరకు మీరు పనిచేసిన ఆ మొత్తం కాలం కానీ తర్వాత కాలంలో కానీ చిరంజీవి గారిని అమితంగా ప్రేమించారు, మీరు బాగా ఇష్టపడ్డారు. ఆయన స్కిల్స్ కానీ, ఆయన హీరోయిజం కానీ, ఆయన స్టైల్ కానీ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే నేను రాజకీయాలు మాట్లాడట్లేదు సార్, ఈరోజు చిరంజీవి గారితో మీ రిలేషన్ ఎలా ఉంది? నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడే యాడ్లు కట్ చేశా, యాడ్లు సినిమాకి ఇవ్వడానికి పెడుతుంటే ఇందులోకి ఏం రచన చెప్పంటారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టు వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, వీళ్ళన్ని పార్టీలు అందరికి కూడా ఈ సినిమా నచ్చుతుంది, దయచేసి చూడండి. జనసేన కలిపాక పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు కదా. లేదు, నేను ఓన్లీ చిరంజీవి గారి గురించి నాకు మాత్రమే అడుగుతున్నాను. కాదు, నాకు రాజకీయాలు అవసరం లేదు, అటుగా చెబుతున్నా. నేను ఎవరిని నేను గుర్తుపెట్టుకోను, ఎవరిని నాశనాన్ని కోరుకోను. నేను లేదు, ఎప్పుడు అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు దూరంగా ఉంటాం మేలు అనుకుంటాను తప్పితే నేను ఈ నాశనం చేయాలి. ఏమండి, నన్ను తిట్టిన వాళ్ళు కూడా, నా వెనక మీరు చెప్పారే నన్ను వాళ్ళు కూడా, వాళ్ళకి ఒంటి మీద బట్టలు కూడా లేకుంటే బట్టలు కొని పెట్టానండి. ఇంటి మీద అన్నం తినడానికి బల్లలు కూడా లేకుంటే అంటే నేను తినే డైనింగ్ టేబుల్ వెంటనే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి ఇచ్చానండి హైదరాబాద్లో. మందుకేది అది నవ్వింది మావిడ, మన కొత్తది పెట్టుకుందా లేబ్బా, అది వంకతో కొత్తది పెట్టుకో, అది తీసుకుంటారా, పెట్టుకోండి, మీ ఇంటి పెట్టుకోండి, ఏమైనా కావాలంటే చెప్పండి, ఇంక ఇస్తా.
అని చేస్తాను తప్ప వాడిని నాశనం చేయట్రా. సార్ లేదు, అది ఎప్పుడు లేదు సార్. నాకు తెలియని మ్యాటరు రాజా ఇది. ఉమ్. అంటే అందుకనే మేము బాగుంటాం. మనసులో ఇష్టం అలాగే ఉంది చిరంజీవి గారి మీద. కాదు, చిరంజీవి గారు నన్ను ఏం చేశారు చెప్పండి ఉమ్. ఆయన్ని ద్వేషించడానికి? అంటే నాకు ఒక అభిప్రాయం ఉంటుంది, ఆ అభిప్రాయాన్ని చెప్తాను. అది నచ్చనప్పుడు నేను ద్వేషిగా మారిపోతాను. అది అంతవరకే కానీ అంతవరకు నాకు ఆయన నన్నేం చేశారు పాపం. ఇప్పుడు ఆయన కూడా మాట వస్తే ఎప్పుడు నవ్వుతాడు తప్ప ఆయన ఎవరి ద్వేషాన్ని కోరుకోవడానికి నాకు తెలుసు సార్. ఎవరి ద్వేషాన్ని నేనే ఏమండి, ఆయన పద్ధతులు ఉంటాయి, నా పద్ధతులు నాతో ఉంటాయి. అతని పద్ధతి ఏంటంటే, మీ ఇప్పుడు వెళ్ళండి, ఎవరైనా సరే నువ్వెవరు అండవు, ఎవరు ఓ జర్నలిస్ట్ గారా రండి ప్లీజింగ్గా మాట్లాడతారు తప్ప ఎప్పుడు అవమానించి ఎవరిని ఈ రోజు వరకు పంపించి ఎరగడం సార్ మేము చూసి ఎరగం. క్లీన్గా ఉంటాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు. అది దురదృష్టం. అంటే రాజకీయాలంటే నథింగ్ బట్ సర్వీస్. ఈ సర్వీసు ఇందులో పెట్టే డైలాగ్. ఈ సర్వీసు రకరకాలుగా ఉంటాయి. అందుకని కొంతమంది రాజకీయాల్లో ప్రజాసేవ కోసం వస్తున్నారా, వ్యాపారం కోసం వస్తున్నారా అనేది కథ ఇందులో. సార్ సో పెద్ద సబ్జెక్టే తీసుకున్నారు. చిన్న సబ్జెక్టే కానీ చాలా లోతుండే సబ్జెక్ట్ కదా సార్ రాజకీయం అంటే అది ఇంతవరకే ఉంచా. అంటే ఇది తప్పు కదా అన్నట్టుగా ఉంచాను తప్ప ఏ ఒక్క మనిషిని మెన్షన్ చేసి కానీ ఇండైరెక్ట్గా కానీ ఏమి లేవు. క్లీన్ ఆపరేషన్ దుర్యోధనలాగా అది కొంత ఉంటుండి, మిగతా ఎక్కువ ఫ్యామిలీ డ్రామా ఉంటుంది సార్. చాలా మంచి డ్రామా. ఆమె పేరు బొమ్మారెడ్డి అరుణారెడ్డి, రెడ్డి వారి అమ్మాయి, రెడ్డి గారి అమ్మాయి. అలా కథ పెట్టుకున్నా మంచిది. నేను ఎప్పుడు వాళ్ళని బట్టి సినిమా అటు రాయలేదు. మీరు చూడండి సార్, ఇప్పుడు మీరు సినిమా చూడండి, తెలిసిపోయింది మీకు. ఎక్కడ ఒక వల్గరు మాట కానీ, విజువల్గా కానీ, వెర్బల్గా కానీ, ఇంటెన్షన్గా కానీ ఎప్పుడు ఆ సినిమాలో లేదు. ఏం లేదు, క్లియర్గా ఉంటుంది. మనశ్శాంతికి చూస్తే మీకు సినిమా ఇష్టపడతారు. సో ఇప్పుడు సినిమా ఇంత కష్టపడి తీస్తున్నారు కదా సార్, అంటే ఇది ఏంది మీ సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చా? ఎందుకంటే వరుసగా సినిమాలు తీయాలన్న ఆలోచన ఏమన్నా ఉందా? కాదు, సినిమా సంవత్సరానికి ఒకసారి చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నా. ఓకే. అంటే ఇప్పుడు ఈ చేసేలోపే 4-5 సినిమాలు వచ్చినాయి. అంటే ఆపా. అంటే ఈ సినిమా అయిన తర్వాత చేస్తాలే భయ్యా అని చెప్పా. అంటే వృత్తి చేస్తా, ఏం చేస్తా, ఒక రోజు ఏం చేస్తా, 2 రోజులు ఏం చేస్తా. వచ్చారు, నీ సినిమా చేస్తున్నా కదా, మళ్ళీ డిస్టర్బ్ అవుద్దు అని చెప్పి యాక్టర్గా మిస్ అవుతున్నాం సార్ మిమ్మల్ని. నేను అయ్యో నాకేం తెలుసు, సినిమా తప్ప ఏం తెలియదు రాజా. ఒక సినిమా తప్ప ఏమీ తెలియదు. అంటే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు సార్, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, నేను కాదని. అయితే ఆ చెంప మీద దెబ్బ పడంగానే యేసునాథ ఇలా అనడం, అవన్నీ అలాంటి చిన్న చిన్న జిమ్మిక్లు, ఆ మ్యాజిక్లు, స్క్రీన్ మీద పోసాన్ని మాత్రమే ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అవి మిస్ అవుతున్నాము. అది అందరూ అంటారు. ఇప్పుడు నార్త్ నేను కాశ్మీర్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, గుజరాత్ కానీ, మద్రాస్ కానీ ఎవరు వెళ్ళినా అందరినీ రాజాజీ అని పిలుస్తారు. ఇప్పటికి వెస్ట్ బెంగాల్ ఎయిర్పోర్ట్ దిగితే అందరూ రాజాజీ అనేవాడు. కాశ్మీర్ వెళ్తే ముస్లిం, మేము ఇట్లా కట్టుకొని వెళ్తుంటే ఒక నడిచాము, షాపుల పక్క ముస్లిమ్స్ ఎక్కువ కదా, అంటే ఓ రాజాజీ, ఆర్ యూ రాజాజీ? జీ రాజాజీ ఆంకే దేఖా మై పచానా. అట్లా మా రాజస్థాన్ వెళ్ళాము, షూటింగ్కి వెళ్ళాం కదా. రాజస్థాన్లో కొన్ని వేల మంది. అది అదృష్టం, డబ్బింగ్ ఎక్కువ నాకు పేరు వచ్చింది. ఇక్కడ ఎట్ట పేరు వచ్చిందో ఆ డబ్బింగ్ వాడు నాలాగా డబ్బింగ్ చెప్పాడు వాడు. అది బాగా క్లిక్ అయినాయి అన్నీ, ఆల్మోస్ట్ అన్నీ.